హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉంటాము. మునగాకుతో ఏం చేస్తానా, ఏమి చేస్తే బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది మునగాకు. ఈ మునగాకుతో నేను ఏం చేస్తానని చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి, అన్నీ చూపిస్తాను మీకు ఒక్కొక్కటి. ఇక చాలా పని ఉంది, ఇంకా వంట కూడా అవ్వలేదు. ఇది అయ్యాక వంట చేస్తాను, ఓకేనండి. ఇది నిన్నటి వీడియో అండి. ఇది సోమవారం నాడు సాయంకాలము మా బజార్ అంటే రోడ్డు మీదకి వెళ్ళానండి. వెళ్తే మునగాకు అమ్ముతున్నారండి. అమ్ముతుంటే నాకు గుర్తొచ్చింది, మా అమ్మ చెప్పిన మాట నాకు గుర్తుకొచ్చిందండి. సరే మునగాకుతో ఏదైనా చెయ్యొచ్చు, కానీ చేసేది ఏంటంటే టేస్ట్గా ఉండాలి, రుచిగా ఉండాలి. రుచి అనే టేస్ట్ అన్నీ ఒకటేనండి. తర్వాత తినేటప్పుడు ఇంకా తినాలి అనిపించాలి, ఈ రెండు విధాలుగా ఉండాలి. తర్వాత మునగాకు 300 రోగాలకి నయం చేసే మందండి, చాలామందికి తెలీదు. అలాగే అల్లం చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి, ఇంట్లో పూర్తిగా అయిపోయిందండి. అయితే అప్పటికప్పుడు మళ్ళీ అది మనం చెయ్యాలంటే పని వేస్ట్ అవుతుంది అని చెప్పేసి కొద్దిగా అల్లం ఇంట్లో ఉంది, వెల్లుల్లిపాయలు ఉన్నాయి. అప్పుడు ఫ్రిడ్జ్లోన అల్లం తీసి ఆ ముక్కే ఉందండి. అప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎలా చేస్తాను, అది ఎలాగుంటుంది, ఈ మునగాకుతో ఎలాగ చేస్తే బాగుంటుంది ఏంటనేది అది లాస్ట్ వరకు చూడండి. తర్వాత అవి వెల్లుల్లిపాయలు. తర్వాత ఏంటంటే నేను ఈరోజు ఏం కూర వండుతాను, ఇది మంగళవారం నాడండి తీసాను ఈ వీడియో. మునగాకు మాత్రం సోమవారం సాయంకాలం కొని ఫ్రిడ్జ్లో పెట్టానండి. మంగళవారం నాడు ఈ వీడియో తీశాను. మీకు బుధవారం తెల్లారి 5 గంటలకి నేను వాయిస్ ఇస్తున్నానండి. ఈవేళ వదులుదామనేసి అనుకుంటున్నాను. కానీ మునగాకు మాత్రం లేతగా చాలా బాగుందండి. మా అమ్మ చెప్పేదండి, ఇలా చేసుకుంటే ఇడ్లీలోకైనా, దోశలోకైనా, రైస్లోకైనా, ఎలాగైనా మనం ఉప్మాలోకైనా తినొచ్చని. అయితే అమ్మాయిలు ఇది మీకోసమే, ఎందుకంటే ఈజీ ప్రాసెస్. మీరు అలాగ ఒక డబ్బాలు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అనుకోండి, ఎన్నాళ్ళైనా గబుక్కున్న చట్నీ, పప్పుల చట్నీ, కొబ్బరి చట్నీ ఏది లేకపోయినా చక్కగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఒక అట్టు అయినా, దోశ అయినా, ఇడ్లీ అయినా పెట్టుకున్నారనుకోండి, ఉప్మా అయినా ఒక స్పూన్ వేసుకొని తింటే కమ్మగండి. అయితే ఈ టేస్ట్ రావాలంటే మీరు లాస్ట్ వరకు వీడియో చూడాలి. నేను ఏం వండుతున్నానో వీడియో చూడాలి. ఏంటంటే నేనేం కూర చేస్తున్నాను అనేది చూడాలి. ఈవేళండి కూరలు ఉంటాయి, పొడులు ఉంటాయి, అల్లం పేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ నేను కొన్ని పనులు చేశాను, అవి ఉంటాయి. ఈ వీడియోలు అన్నీ ఉంటాయి, స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఎందుకంటే నేను మంగళవారం నాడండి, ఆ రోజు నాకు ఖాళీ దొరికిందండి. తెల్లవారు మొదలెట్టానండి, 10 గంటల మొదలెడితే మధ్యాహ్నం 3 అయిందండి నేను భోజనం చేసేటప్పటికి వీడియో తీసుకొని. అయితే మళ్ళీ నేను బుధవారం నాడు మార్నింగ్ నేను మీకు వాయిస్ ఈరోజు మార్నింగ్ ఇస్తున్నాను. అంటే ఒక రోజు పడుతుందండి ఒక వీడియో తీయడం, మళ్ళీ వాయిస్ ఇవ్వాలా, అన్నీ చెయ్యాలండి. మనసులో చాలా కష్టం అండి వీడియోలు అనుకుంటాం, కానీ చూడండి అది పట్టుకొని మీకు అల్లం తొక్క తీయాలంటే ఈజీ అండి. అలాంటిది చిన్నది మనం క్యారెట్ కట్ చేస్తాం కదా, దాంతో తీస్తే ఇలాగంటే వచ్చేస్తుందండి. అయితే అల్లం వెల్లుల్లి పేస్టు నిలవ ఉండాలంటే ఎలా నేను చేస్తాను, చూపిస్తాను. చాలా వీడియోలు చూపించాను అనకూడదు కానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసి నాలాగా చాలామంది నేర్చుకున్నారు. మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే నా వీడియోలు అమ్మాయిలు ఎక్కువ చూస్తారండి. అయితే వీడియో తీయాలి, వీడియో అప్లోడ్ చేయాలి అంటే చూడండి ఎంత నీట్గా వచ్చింది. తొక్క చూసారా, చక్కని పలసగా వచ్చేసింది అల్లంది. అయితే నేను ఈ మునగాకు 4-5 సార్లు కడుక్కున్నానండి. కడిగేసి చక్కగా ఒక క్లాత్ వేసేసుకొని ఆరేసుకోవాలండి. అది ఎండలో వేయకూడదండి, ఎండలో వేస్తే దాని ఫీవర్ ఉంటుంది కదండి మునగాకుది, దాని టేస్ట్ అంతా పోతుందండి. మా అమ్మ చెప్పేదండి ఏంటంటే ఎండలో అది ఆరేయకూడదమ్మా, నీళ్ళలో ఆరేసుకోవాలి అని. అయితే ఈ మునగాకు పొడి నేను ఎలా తయారు చేస్తాను, ఏం చేస్తాను అనేది మీరే చూడండి, లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మునగాకు సంవత్సరంకి ఒక్కసారైనా సరే
అయితే 300 రోగాలు నయం చేస్తుందండి. 1 ఇయర్‌కైనా ఒక్కసారైనా సరే మునగాకు పచ్చడైనా చేసుకోవచ్చు, మునగాకు పప్పు అయినా వండుకోవచ్చు, మునగాకు పప్పుల పొడి అయినా చేసుకొని తినొచ్చండి. ఎలాగైనా తినొచ్చు. కానీ అన్నిటికన్నా మునగాకు పొడి మాత్రం చాలా చాలా బాగుంటుందండి నాకు తెలిసినంత వరకు. ఈజీగా అయిపోవాలంటే అయితే ఈ మునగాకు ఎండేలోగా ఆరిపోయేలోగా నేను కూర తయారు చేస్తాను. ఏం కూర వండుతానో చూసేద్దాం రండి. మంచి కూర అండి. అది చేసే విధానం చేస్తే చాలా బాగుంటుందండి. మునగాకు ఆరాలి కదండి, ఆరకపోతే ఆ మునగాకు పొడి పాడైపోద్దండి. ఆ తడి ఆరిపోయేలాగా అప్పటికే టైం అయిపోతుంది. అయ్య బాబు మా వారు వచ్చేస్తారని చెప్పేసి ఇంకా కర్రీ అంటే కర్రీ కాదు, ఫ్రై కాదండి, అలా చేస్తాను. చాలా టేస్ట్గా వచ్చిందండి. పొట్ల మాదిరిగా వచ్చిందండి. స్టార్ వాటర్లు ఎలా చేస్తారో అలాగ వచ్చిందండి. అదిగోండి ఎల్లుల్లిపాయ ముక్కలు వేసానండి. ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ధనియాలు అంటే పోపు దినుసులు అన్నీ వేసుకొని, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని పోపు వేగాక అప్పుడు ఇవి 2-3 సార్లు ఉప్పు వేసి కడుక్కోవాలండి. క్యాబేజీ బుట్ట ఉప్పు వేసి కడిగిస్తే కొంచెం పసుపు ఉప్పు వేసి చక్కగా కడుక్కొని గట్టి పిండుకొని మనం ఆ పోపులో వేసామనుకోండి, మూత పెట్టేస్తే బాగా మగ్గిపోద్దండి. చూడండి అలా అంత బాగా మగ్గిపోయింది. అస్సలు నిజంగా మా వారే పోల్చుకోలేకపోయారండి. ఇందులో మనం టమాటా వేయకూడదండి అలా చేసేటప్పుడు. తర్వాత చూసారుగా కొద్ది పసుపు, కొద్ది కారం, కొద్ది సాల్ట్ వేసానండి. సింపుల్ కర్రీ అండి. కర్రీ కాదు, ఫ్రై అనుకోండి. అందులో నీళ్ళు ఏమి వేయలేదు కాబట్టి ఫ్రై నిజంగా మగ్గిపోయిందండి. తింటుంటండి. అయితే కొంచెం జీడిపప్పు ఉంటే ఇంకా వేస్తే ఇంకా బాగుంటుందండి. కానీ నా దగ్గర జీడిపప్పు లేదండి. మీకు అది ఉంటే వేసుకోండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని చాలా టేస్ట్ వస్తుందండి. అస్సలు నిజంగా అండి అన్నంలో కలుపుకుంటే ఎంత బాగుందంటే ఇంక మరి చెప్పలేనండి. కొత్తిమీర ఉందండి ఇంట్లోన, ఆ కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. ఈ వంట అయిపోయిన తర్వాత ఇంకా పని ఉంది కదండి. ఇంకా మన మునగాకు పొడి చేయాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయండి. అప్పటికే 2:30 అయిపోయిందండి. అమ్మ మా వారు వచ్చేస్తారని గబగబా కూర చేసానండి. అయితే ఇలా మా వారు వచ్చేసారండి. ఆయనకి అన్నం పెట్టేశానండి. ఏమనుకోకండి, ఆరోగ్యం బాగాలేదు కాబట్టి కొద్ది గొంతుకాయ పట్టేసింది. నా మాటలు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. అదిగోండి మునగాకు కళాయి వేసుకున్నానండి. మునగాకు ఆరిపోయిందండి. ఆరిపోయాక కూర అయిపోయాక ఆ మునగాకు పొడిదేనండి. మనం కొద్దిగా రఫ్గా కాకుండా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఏటి వేయకూడదు మునగాకు ఇచ్చేసేటప్పుడు. అదిగోండి అలాగా ఫ్రై అయిపోవాలండి. అంటే అలాగని రఫ్గా చేయకండి. కొద్దిగా అది తడి ఏమైనా లేకుండా అదిగోండి ఎండుమిరపకాయలు, కొద్దిగా ఏంటంటే మినపగుళ్ళు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసుకున్నానండి కొన్ని కప్పులోన. ఇవి మినపగుళ్ళు అండి. కొంచెం బంగారం కలర్ వచ్చేవారికి మనం వేపుకోవాలండి. అయితే ఏదైనా సిమ్మిలో పెట్టి వేపాలండి, మాడిపోకూడదు. మాడిపోతే మళ్ళా మాడు వాసన పొడి వస్తుందండి. మునగాకు పొడి ఇది 1 స్పూన్ తింటే చాలండి, అంత బాగుంటుందండి. కొద్ది సౌండ్లు వస్తాయి. మా వారు సౌండ్స్ చేస్తాను ఏమనుకోకండి. ఇవిగోండి అన్నీ. ఇవి ఏంటంటే మీకు చెప్పాను కదా, మెంతులు వేసుకోండి కొద్దిగా, చాలా బాగుంటుంది. జీలకర్ర, మెంతులు, ధనియాలు, మళ్ళీ ఏంటంటే ఆవాలు, ఎండుమిర్చి వేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ మాత్రం వేసుకోవాలి ఎండుమిర్చి వేపేటప్పుడు. అందులో ఎల్లుల్లిపాయలు కూడా మనం వేసేసుకోవచ్చండి. ఏమైనా వేసుకొని ఇంకా అదిగోండి చింతపండు అండి. కొద్దిగా కడిగి పక్కన పెట్టుకున్నాను. కడిగేసి ఎండలో పెట్టాను కొంచెంసేపు, లేకపోతే పొడి పాడైపోద్ది కదండి. ఎల్లుల్లి గుడ్లు ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. చాలా బాగొచ్చిందండి నిజంగా అండి. కొద్దిగా చేతి మీద వేసుకొని తింటండి అమృతం అండి. అయితే మీకు నేను ఇక్కడ మిస్టేక్ చేశానంటే మర్చిపోయాను. ఏంటంటే ఎంగ మర్చిపోయానండి. అంటే వేసాను, మీకు వీడియో తీయడం మర్చిపోయాను. ఎంగ కూడా కొద్దిగా వేసుకోండి. ఎంగ వీడియో తీయలేదు చూసారా. మిక్సీ వేసుకున్నానండి. ఎంత కమ్మగా మిక్సీ మూత తీయగానండి స్మెల్ వచ్చింది. అబ్బా నిజంగాను ఏ వాటర్లో కూడా రాదండి, అంత బాగా వచ్చిందండి. అయితే మనం మెత్తగా చేసేయకూడదండి. అది కొంచెం గరుగ్గా అయితే ఆ పొడి మనం ఇడ్లీలోనే, దోశలోనే, ఉప్మాలోనే వేసుకొని తింటుంటే అండి భలేగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుంది చూసారా. కరివేపాకు ఇదైపోయిందండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది. మా కరివేపాకు చెట్టు అంత కొద్దిగా అదొకలాగా అయిపోయింది కదండి. మళ్ళీ దాన్ని స్వచ్ఛ చేయాలి, వస్తుందా చనిపోద్దా ఏటని తెలియదు. అదిగోండి ఒక డబ్బా ఇవి అప్పటికే నేను డబ్బాలు 2 రోజుల ముందే కడిగేసుకొని ఉంచేసానండి ఎండలోన. ఎందుకంటే ఎండిపోతే
అందులో ఆరేసుకునేక ఆ పప్పులు పొడి వేసుకోవచ్చు కదని చెప్పేసి చూడండి ఎంత బాగుంది కదండి. చూస్తేనే నోరు ఊరుతుందండి. అమ్మాయిలు మీరు ఇలాగ అన్నీ చేసుకొని ఉంచుకోండి, బాగుంటుంది. ఇది టోస్ట్ చేసుకొని ఉంచుకుంటాను, సంవత్సరానికి ఒకసారి ఏం తినాలి కాబట్టి ఆ పొడి తయారు చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి. అస్సలు లేదు, లేకపోతే కొద్దిగా ఇంట్లో అల్లం వెల్లుల్లిపాయలు ఉంటే పేస్టు. అల్లం వెల్లుల్లిపాయ నిలవ ఉండాలి, నీరు కాకుండా ఉండాలి అంటే కొద్దిగా పసుపు వేసుకొని ఉంచుకుంటే, మనం పసుపు వేసుకొని ఆడేసుకొని ఉంచుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి. 6 నెలలైనా ఫ్రెష్గా ఉంటుందండి. నాకు ఇది ఒక 2 నెలలు వస్తుందండి. 2 నెలలు వస్తుంది దగ్గర దగ్గర. ఎక్కువగా నేను వేయనులేండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయను. తర్వాత గరం మసాలా కూడా ఎక్కువ వేయనండి, ఎందుకంటే మా వారికి ఏవి పడవు కాబట్టి. పడవు కాదు, వేయకూడదు డాక్టర్ చెప్పారు కాబట్టి నేను కొంచెం తక్కువే వేసుకుంటాను. చూడండి ఎంత బాగుంది. అలా చేసుకుంటే క్వాలిటీ సూపర్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవ్వండి అలా చేసేసుకొని స్టోర్ చేసుకుంటానండి ఫ్రిడ్జ్లోన. అయితే మరి ఇది మాత్రం మీరు సంవత్సరంకి ఒక్కసారైనా తినాలండి. ఏంటంటే అది ఎన్నో రోగాలకి నయం చేస్తుందండి. ఇది నిజమండి, పెద్దలు చెప్పిన మాట. ఇలా మూత పెట్టేసుకొని ఉంచుకుంటానండి. నాకు ఈరోజు చాలా కష్టపడ్డానండి. కష్టపడినా సరే చాలా ఆనందం కలిగిందండి. ఎందుకంటే 2 బాక్సులు హ్యాపీగాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. కష్టం ఉంటుంది కానీ ఫలితం కూడా ఉండాలి కదండి కష్టపడినందుకు. ఇవి వీడియో తీయకుండా అయితే 5 నిమిషాల పనులండి ఇవి, లేకపోతే 4 గంటలు పట్టిందండి. నాకైతే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయండి, నమ్ముతారా? అంత స్మెల్ అండి. ఇంగ వేసాను ఒకటి, ఒక వీడియో తీయలేకపోయాను ఏమనుకోకండి, ఎందుకంటే మర్చిపోయాను వీడియో తీయాలని ఒక ఇది. చూడండి ఎంత బాగున్నాయని మీకు చూపిస్తున్నానండి. అస్సలు నిజంగాను ఇది అనుకోకుండా జరిగిందిలేండి. మా అమ్మ గుర్తుకొచ్చింది, అది చేసి పెట్టుకో అన్నది. అది గుర్తుకోరాగానే చేసేసుకున్నాను. దొరికింది కూడా రోడ్డు మీద. నాకు చాలా బాగుంది. అయితే అందరికీ బాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతాను. చాలామంది కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో వస్తాను. మన వీడియోలు బాగుంటాయి చూడండి. ఓకే బాయ్ అండి.